మీరు మంచిగా నజరేషన్రో లేదో జూబ్లీ హిల్స్ ఎలక్షన్లా ఎన్టీ రామారావు పేరు బగ్గా వినబడుతుందబ్బా. మా పార్టీని గెలిపిస్తే విగ్రహం పెడతామని ఒకలు, ఆయన పార్కును కడతామని ఇంకోలు. అట్లనే టీడీపీ ముచ్చట కూడా వెళ్తాంది. చంద్రన్న తమ్ముళ్ళు ఎవరికి ఓటేస్తారన్న చర్చ నడుస్తుంది. మాకే వేయాలంటే మాకే వేయాలని 3 పార్టీలు బతిమలాడే కార్యములున్నాయి. అయితే జనసేన మాత్రం బీజేపీకే జై కొట్టింది. ఇవే కాకుండా మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన ఇంకో లీడర్ గురించే గీ వార్త. పీజేఆర్ జూబ్లీ సెలక్షన్ లో మోత మోగుతున్న పేరు. ముఖ్యమంత్రి సార్ ఏడ మీటింగ్ పెట్టినా ఫస్ట్ తలుస్తున్నది పి జనార్దన్ రెడ్డి గారిని. లక్షలాది ఇండ్ల పట్టాలు ఇప్పించిన గొప్ప నాయకుడు, పేదోళ్ళ గుండె ధైర్యం, పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి. జూబ్లీహిల్స్ అప్పట్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండే. ఫలానా ఆపతుందని చిన్న మతలబు పంపితే చాలు అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటూ ఉరుకొస్తుండే. పెద్దన్న లెక్క బస్తీల బాగు కోసం గరీబుల కోసం మస్తు దండలాడేది కాబట్టి 5 మాటలు ఎమ్మెల్యే గెలిస్తే ఎన్నో మంత్రి పదవులు వచ్చినాయి. కాంగ్రెస్ పుట్టినరోజు పండుగ నాడే పార్టీ ఆఫీసులనే గుండెపోటుతోని కాలం చేసి 18 ఏళ్లైనా ఇప్పటికి సుధా పీజేఆర్ ను తలుస్తారు పేదలు. అయితే పీజేఆర్ భార్య కుటుంబం కేసీఆర్ ను కలవడానికి ఇంటికెళ్తే 3 గంటలు ఇంటి బయట గేట్ బయట నిలబెట్టిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. పీజేఆర్ కొడుకుని ఎలక్షన్ లేకుంటే ఎమ్మెల్యే చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరినా లేలే పోటీ అని కారోళ్ళు జిజ్జుకొచ్చి చిత్తులు ఓడిపోయినరు. గమ్మత్ ఏందంటే అదే విష్ణువర్ధన్ రెడ్డి అని ఇప్పుడు కారెక్కి నాయన పార్టీ నోడగొట్టాలని కంకణం కట్టుకుంటే కారు దిగి కాంగ్రెస్ లో ఉన్నది విజయారెడ్డి ఎక్క. ఈ తీరులో జనార్దన్ రెడ్డి గారి కొడుకు బిడ్డ గలబడుతున్నారు ఎవల పార్టీ నాలు గెలిపిస్తానికి. అయితే కాంగ్రెస్ పార్టీ పవర్లకు రాగానే కొండాపూర్ ఫ్లైఓవర్ కు పీజేఆర్ పేరు పెట్టింది. ఇప్పుడు బోరబండ చౌరస్తాకు పెడుతుంది. విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తాకు పీజేఆర్ బోడబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి చూడాలి. మరిగా పీజేఆర్ అభిమానులు ఆయనతోని ఫాయిదా అయిన వాళ్ళు ఏం చేస్తారు.